పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది యువతలో, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే ఒక సాధారణ హార్మోన్ల సమస్య. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలను చాలామంది తల్లిదండ్రులు యుక్త వయసులో వచ్చే సాధారణ మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల చికిత్స ఆలస్యమై దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, ప్రసూతి గైనకాలజీ నిపుణులు బిజిల్ హెల్త్తో మాట్లాడుతూ టీనేజ్ అమ్మాయిలలో తల్లిదండ్రులు తరచుగా విస్మరించే 5 పీసీఓఎస్ లక్షణాలను వివరించారు. మొదటి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రమరహిత పీరియడ్స్. అమ్మాయిలకు ఋతుస్రావం మొదలైన మొదటి 1 లేదా 2 సంవత్సరాలలో పీరియడ్స్ క్రమరహితంగా ఉండటం సాధారణం. కానీ ఈ సమయం దాటిన తర్వాత కూడా పీరియడ్స్ చాలా అరుదుగా, ఆలస్యంగా లేదా అస్సలు రాకపోతే అది పీసీఓఎస్ లక్షణం కావచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఇది ఒత్తిడి లేదా ఆహారపు అలవాట్ల వల్ల జరుగుతుందని భావించి సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవటం ఆలస్యం చేస్తూ ఉంటారు. సాధారణ చికిత్సకు స్పందించని మొండి మొటిమలు. టీనేజ్ వయసులో మొటిమలు రావటం సహజమే. కానీ ముఖం, గడ్డం, ఛాతీ లేదా వీపుపై మొటిమలు వచ్చి ఎన్ని క్రీములు వాడినా తగ్గకపోతే అది పీసీఓఎస్ లక్షణం కావచ్చు. సాధారణ మొటిమలకు భిన్నంగా పీసీఓఎస్ వల్ల వచ్చే మొటిమలు చాలా మొండిగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆండ్రోజెన్, పురుష హార్మోన్ స్థాయిలు పెరగటాన్ని సూచిస్తాయి. ఇక మూడవది, శరీరంలో అధిక రోమాలు లేదా జుట్టు రాలటం. గడ్డం, పై పెదవి, ఛాతీ లేదా పొట్టపై అవాంఛిత రోమాలు పెరగటం హార్మోన్ల అసమతుల్యతకు స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ చాలామంది దీన్ని ఒక సాధారణ సౌందర్య సమస్యగా భావించి పట్టించుకోరు. దీనికి విరుద్ధంగా పురుషులలో కనిపించే పద్ధతిలో జుట్టు పలచబడటం లేదా అధికంగా రాలిపోవటం కూడా టీనేజ్ అమ్మాయిల్లో పీసీఓఎస్కు సంకేతం కావచ్చు. ఇక నాలుగవది, త్వరగా బరువు పెరగటం లేదా బరువు తగ్గటం కష్టం కావటం. పీసీఓఎస్ ఉన్న చాలామంది అమ్మాయిలు సాధారణ ఆహారం తీసుకొని వ్యాయామం చేసినా బరువు పెరగటం లేదా బరువు తగ్గటం చాలా ఇబ్బంది పడతారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కీలకమైన సమస్య వల్ల వస్తుంది. దీన్ని చాలామంది తల్లిదండ్రులు కేవలం జీవనశైలి మార్పులుగా భావించి దాని వెనుక ఉన్న హార్మోన్ల సమస్యను గుర్తించడంలో విఫలమవుతారు. ఇక ఐదవది, మూడ్ స్వింగ్స్, ఆత్మవిశ్వాసం తగ్గటం. మొటిమలు లేదా అవాంఛిత రోమాలు కనిపించే లక్షణాల వల్ల పీసీఓఎస్ ఉన్న టీనేజ్ అమ్మాయిలు తరచుగా మూడ్ స్వింగ్స్, ఆందోళన లేదా ఆత్మవిశ్వాసం తగ్గటం వంటి భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు శారీరక లక్షణాల వల్లనే తీవ్రంగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని పీసీఓఎస్గా భావించరు, వైద్యులకు చూపించరు. వైద్యులను సంప్రదించడం వలన తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఇక గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ వీడియో సమాచారం కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏవైనా సందేహాలుంటే వైద్యుణ్ణి తప్పకుండా సంప్రదించండి.